శ్రావణపోయిన నర్సయ్య తెలంగాణ తొలిమలి 1969 ఉద్యమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ ఉద్యమ వేదిక గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మేము నేడు ప్రజాముఖంగా ప్రభుత్వానికి విన్నవించే విషయం ఏమిటనగా, నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉష్ణోగ్రత ఎంత ఉందయ్యా? అసలు మీరేమైనా దృష్టి సారించారా? నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉష్ణోగ్రత 50 పైచిలకు ఉష్ణోగ్రత నెలకొని ఉన్నది. ఈ ఉష్ణోగ్రత ప్రభావం వలన నేడు యువకులు సైతం రోడ్లపై నడిచే పరిస్థితి లేకున్నది. అనేక మంది యువకులు పిట్ట పిల్లల వేడికి తట్టుకోలేక మరణిస్తున్నారు. ఇక వయోవృద్ధుల విషయమైతే చెప్పనలవి కానిది. కనుక ఇట్టి వేడిమి నివారణకు ప్రభుత్వము పరోక్షమైనటువంటి నిర్ణయం కైకొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరేమైనా ప్రజల సౌకర్యమే మీ ప్రభుత్వం ధ్యేయం కనుక, ప్రజల సంక్షేమమే మీ ఆశయం కనుక, మరి ఈ వేడిమికి ప్రజలు తట్టుకునే విధంగా మీరు కొన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని గుర్తిస్తున్నాం. నేడు రోడ్లపై ఇంత ఉష్ణోగ్రత ఉన్న ఈ రోడ్లపై కనీసము నీటిని చల్లుతున్నారా? ఏ అధికారైనా పట్టించుకుంటున్నారా? లేదే. ఏమి ప్రజల సౌకర్యం అక్కర్లేదా? ప్రజల ఓట్లే కావాలా? మరి రోడ్లపై ఎందుకు నీరు చల్లడం లేదు? మరి అక్కడక్కడ మంచినీటి కూడలు సెంటర్లో ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట పెట్టి మేము పెట్టామని చెప్పుకోవడం సముచితమా? అది సమంజసమా? కాదు కదా. కనుక ప్రజా సంక్షేమం కోరే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పైన మాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవ ప్రభావంతోనే నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. బహుశా ఇక్కడ విషయాలు ఆయన దృష్టికి పోవడం లేదు కనుక ఈ ముఖంగా నేను ప్రజాముఖంగా ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. మీరు ముఖ్యమంత్రి గారు ఈ భద్రాద్రి జిల్లాలో నెలకొన్న ఉండండి 50 డిగ్రీల పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రతకు నివారణకు తక్షణమే ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రైవేటు సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ ఎక్కడ పనిచేయడానికి వీలు లేకుండా మీరు ఉత్తర్వులు జారీ చేయాలి. ఒకవేళ వాళ్ళు పనిని కంపల్సరీ కావాలనుకుంటే పరోక్షమైన టైంను కేటాయించుకోవాలి తప్ప ప్రజలను కానీ ఉద్యోగస్తులను కానీ ఈ రోడ్లపై నడిచే పరిస్థితి కల్పించకూడదు. ముఖ్యంగా ఉద్యోగ సంస్థలు నేడు అమాయకుల టీచర్స్ ఏదో వాళ్ళ జీవన భృతికై కూటి నింపు కోసం, కడుపు నింపు కోసం ఉద్యోగాల్లో చేరితే పిల్లలను జైన్ చేసుకోవాలని విద్యా సంస్థలు టీచర్స్ను రోడ్ల మీద తిప్పుతున్నారు. పాపం వాళ్ళని చూస్తే మాకే ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది. మండు టెండలు వాళ్ళు తిరుగుతుంటే మా తర్వాత వాళ్ళ ప్రాణాలకు ఎవరైనా బాధ్యులు కాగలరా? ఇలాంటి దుష్ట చర్యలకు స్వస్తి పలకాలే. ఏ సంస్థలైనా, ప్రైవేటు సంస్థలు కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ, ఏ సంస్థలైనా ఇలాంటి చర్యలకు కూలుకుంటే ప్రజా తిరుగుబాటు జరుగుతుంది. ఆ పైన వాళ్ళకు జరిగిపోయే పరిణామం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క జిల్లా మీద కేంద్రీకరించి ఈ జిల్లాలో ఉన్న వేడిమికి తట్టుకోవడానికి వెంటనే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అధికారులు రోడ్ల పైన నీళ్లు చల్లి అక్కడక్కడ అనేక సెంటర్లో మంచినీటి కూడల్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ఉద్యోగులకి 4 రోజులు సెలవైనా ప్రకటించాలి, లేదా మరొకమైన టైంనే మీరు కేటాయించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సమంజసం కాదని మీకు ఈ ప్రజాముఖంగా మీకు విన్నవిస్తున్నాం.